అమరావతి ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు చూపించే భాగంగా ఈరోజు మనం ఏదైతే ఉందో నా పక్కన ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది నా ఎమ్మెల్యే ఈ యొక్క టవర్స్ అయితే మాత్రం ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ నిర్మాణ పనులు ఈ ప్రాంతం అయితే చూసి ఏదో అమరావతిలో ఏదో జరగట్లేదు నిర్మాణ పనులు జరగలేదని ప్రచారం చేసే వాళ్ళకి నేను చూపించేది ఒక ఉదాహరణ అని చెప్పాలి. దాదాపు ఒక్కొక్క కాంప్లెక్స్లో వచ్చి 6 టవర్లు అయితే నిర్మాణం చేశారు. ఇది ఎమ్మెల్యేలకి అది ఎమ్మెల్సీకి సంబంధించి ఆ కాంప్లెక్స్లో 6 టవర్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి ఒక్కొక్క టవర్ వచ్చేసి 12 అంతస్తుల బిల్డింగ్లు అయితే కట్టారు. అట్లా 12 అంతస్తులు చొప్పున 6 టవర్స్ అయితే నిర్మాణ పనులు జరిగాయి. అది ఎమ్మెల్యేలకు సంబంధించి 20 టవర్స్. అది ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్ చెప్పాలంటే సిడి యాక్సెస్ రోడ్డుకి పక్కనే ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో సిఆర్డీఏ రోడ్లో అలా కరకట్ట సిఆర్డీఏ రోడ్లో వచ్చిన తర్వాత ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి దేవాలయం దాటిన తర్వాత ఫ్లైఓవర్ దాటిన తర్వాత కాస్త ముందుకు వస్తూ ఉంటే సిఆర్డీఏ కార్యాలయం ఉంటుంది. సిఆర్డీఏ కార్యాలయానికి కోతవీడు దూరంలో ఒక 100 మీటర్ల దూరంలోనే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతం అది. ఈ ప్రాంతమే ఇప్పుడు మీరు విజువల్లో కనపడేదే ఎమ్మెల్సీల భవనం అని చెప్పాలి. దాదాపు ఒక్కొక్క టవర్ వచ్చి 12 అంతస్తులు బిల్డింగ్ అయితే నిర్మాణం చేశారు. అట్లా 6 టవర్లు అయితే కట్టారు. ఒక్కొక్క టవర్లో 12 అంతస్తులు బిల్డింగ్ 12 అంతస్తులు కట్టారు. అట్లా 6 టవర్లో దాని పక్కనే ఉన్నటువంటి ఇదైతే ఉందో ఇది చూపించే ఈ బిల్డింగ్ వచ్చి ఎమ్మెల్యేలకు సంబంధించిన టవర్ ఇది కూడా మొత్తం 6 టవర్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క టవర్కి వచ్చేసి 12 అంతస్తులు అయితే బిల్డింగ్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క టవర్లు వచ్చి 12 అంతస్తులు దాదాపు వచ్చి ఇందులో 6 టవర్లు అందులో 6 టవర్లు 12 టవర్లు 12 టవర్లు అంటే ఒక్కొక్క టవర్లోకి వచ్చేసి 12 అంతస్తులు నిర్మాణ పనులు జరిగాయి. ఈ బిల్డింగ్లు చూస్తే మీరు ఏదో ప్రాంతంలో చూపిస్తారనుకోవచ్చు. కానీ నేను ఉన్నది అమరావతి ప్రాంతంలోనే రాయపూడి ప్రాంతంలో సిడి యాక్సెస్ రోడ్డుకి పక్కనే ఉన్నటువంటి ప్రదేశమే ఈ ఎమ్మెల్సీల క్వార్టర్స్. శాశ్వత నిర్మాణ భవనాల్లో ఈ యొక్క క్వార్టర్స్ కూడా ఒక ఉదాహరణ అని చెప్పాలి. దాదాపు ఈ బిల్డింగ్ నిర్మాణ పనులు దాదాపు ఇప్పటికైతే 90% పనులు అయితే అయిపోయి ఇంటీరియర్ పనులు అయితే చిన్న ఇంటీరియర్ పనులు ఉన్నాయి. త్వరలోనే ఒక 30 రోజుల కాలంలోని యొక్క ఇంటీరియర్ పనులు పూర్తి స్థాయిలో పనులు అయిపోయిన తర్వాత నెల రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలకు యొక్క క్వార్టర్స్ అయితే కేటాయిస్తామని చెప్పి ఇప్పటికే మంత్రి నారాయణ తెలియడం జరిగింది. అమరావతి ప్రాంతంలో తొలి శాశ్వత నిర్మాణ భవనం అయితే ఇది ఏపీ సిఆర్డీఏ కార్యాలయం ఉన్నది. దీని లొకేషన్ వచ్చేసి సిడి యాక్సెస్ రోడ్డుకి పక్కనే ఉన్నటువంటి ప్రాంతమే ఈ యొక్క సిఆర్డీఏ కార్యాలయం. రైతులకు అందుబాటులో ఉండేందుకు ఈ యొక్క అమరావతి ప్రాంతం నిర్మాణం చేయడం జరిగింది. గతంలో ఈ సిఆర్డీఏ కార్యాలయం విజయవాడ లెనిన్ సెంటర్లో అయితే ఉండేది. ఇక్కడ అమరావతి ప్రాంతంలో రైతులు అక్కడికి రావాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులకు అందుబాటులో ఉండాలి. నిర్మాణం అనేది ఎక్కడ జరుగుతుంది కనుక రైతుల సమస్యలు సిడి యాక్సెస్ రోడ్ పక్కనే ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టారు. 29 గ్రామాల రైతులు అయితే భూములు ఇచ్చారో ఇచ్చే రైతులకు ఏదైనా సమస్య పరిష్కారం కావాలన్నా ఈ సిఆర్డీఏ సంబంధించిన అధికారులంతా కూడా విజయవాడలో ఉండేవాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి కార్యాలయాన్ని కూడా పూర్తిగా ఆపేసేసి ఇక్కడ పూర్తి స్థాయిలో దాదాపు 7 అంతస్తుల నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. రాజధానికి సంబంధించినటువంటి ఏపీ సిఆర్డీఏ కార్యాలయం ఇది. అమరావతి ప్రాంతంలో మొట్టమొదటి శాశ్వత నిర్మాణ భవనం ఏదంటే ఈ సిఆర్డీఏ కార్యాలయం చెప్పాలి. ఈ అమరావతి నిర్మాణానికి సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ అనేది కూడా ఇక్కడ నుంచే పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి యాక్టివిటీస్ అయితే జరుగుతాయి. దీనికి సంబంధించి చూసుకుంటే దాదాపు ఈ 7 ఫ్లోర్లు అయితే నిర్మాణం అయితే చేపట్టారు. దాదాపు విజయవాడలో ఉన్నటువంటి పురపాలక శాఖ సంబంధించిన అధికారులు కానీ సిఆర్డీఏ అధికారులకు సంబంధించిన అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఈ సిఆర్డీఏ కార్యాలయం నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఈ అమరావతి ప్రాంతంలోని రైతులు ఏదైతే ఉందో 29 గ్రామాల రైతులు ఎవరైతే రాజధానికి భూములు ఇచ్చారో వారికి ఏదైనా సమస్యలు ఉన్నా సిఆర్డీఏ కమిషనర్ని కలవాలన్నా, దాంతోపాటు ఏదన్నా ల్యాండ్ పూలింగ్ సమస్యలు ఉన్నా, ఏదన్నా ప్లాట్లకు సమస్యలు ఉన్నా, ఏ సమస్య అయినా సరే ఈ సిఆర్డీఏ కార్యాలయంలో సంబంధిత అధికారులంతా కూడా ఇక్కడైతే సిద్ధంగా అయితే ఉంటారు. ఈ అమరావతి ప్రాంతంలో మొట్టమొదటి శాశ్వత బిల్డింగ్ ఏదైనా ఉందంటే ఇదే మొట్టమొదటి బిల్డింగ్ ఏపీ సిఆర్డీఏ కార్యాలయం. ఈ కార్యాలయం ఇక్కడ మొట్టమొదటి నిర్మించారు. దీని లొకేషన్ వచ్చేసి విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఏదైతే ఉందో సిడి యాక్సెస్ రోడ్డు కొండవీటి పక్క నుంచి సిడి యాక్సెస్ రోడ్ వచ్చిన తర్వాత అలా స్ట్రైట్గా వస్తూ ఉంటే దాంతోపాటు వెంకటేశ్వర స్వామి గుడి దాటిన తర్వాత అలా ముందుకు వస్తే ఫ్లైఓవర్ దాటిన తర్వాత రూటు ఇలా వస్తూ ఉంటే శాశ్వత భవనమే కనబడుతుంది ఈ సిఆర్డీఏ కార్యాలయం. శాశ్వత భవనాల్లో ఈ సిఆర్డీఏ కార్యాలయం ఒకటని చెప్పొచ్చు. నా వెనకమాల ఉన్నటువంటి ఏదైతే ఈ బిల్డింగ్స్ అయితే ఉన్నాయో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి క్వార్టర్స్. దాదాపు అయితే చూసుకోవచ్చు 90% పనులు అయితే పూర్తయినాయని చెప్పాలి. దాదాపు ఏదైతే ఉందో ఒక 10% ఇంటీరియర్ పనులు చిన్న ఇంటీరియర్ పనులు అయితే ఉన్నాయి. ఐకోడ నిర్మాణం అయితే ఐకోడ పనులు పూర్తిగా దాదాపు ఏదైతే ఉందో ఆ ఇంటీరియర్ పనులు కూడా 100% అయిపోయినాయి చెప్పడానికి. ఏదైతే 3 ఫ్లోర్లకు సంబంధించి ఉందో ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి ఒక్కొక్క బిల్డింగ్ వచ్చేసి ఆ టవర్ వచ్చేసి 12 అంతస్తులు నిర్మాణం జరిగింది. ఆ రకంగా చూసుకుంటే ఈ విజువల్లో కనపడేదైతే
3 ఇది ఎదురుగా కనపడే విజువల్‌లో కనపడేది దాని వెనకమాల బ్యాక్ సైడ్, దాని పక్క బ్యాక్ సైడ్ అంటే ఎల్ షేప్‌లో అయితే ఉంది. దాని పక్కన మరొక ఎల్ షేప్‌లో అయితే ఉంది. అట్లా 3, 3, 6, 7, 8 మొత్తం 8 టవర్లు అయితే కట్టారు. ఒక్కొక్క టవర్‌లకు వచ్చేసి 12 అంతస్తుల నిర్మాణం అయితే చేశారు. ఈ ఈటి ఈ ఈ బిల్డింగ్స్‌లో ఈ టవర్స్‌లో మాత్రం ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులకి పూర్తి స్థాయిలో ఈ యొక్క భవనాలను ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. మరికొద్ది రోజుల్లోనే ఆ ఇంటీరియర్ వర్కులు కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో పనులు అయిపోయిన తర్వాత ఈ ఐఏఎస్‌లకి, ఐపీఎస్‌లకి, ఐఆర్ఎస్‌లు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క భవనాలు ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ భవనాలన్నీ కూడా దాదాపు 90% పనులైతే పూర్తి అయిపోయినాయి. ఏదైతే ఒక 5%, 10% ఉందో 10% కూడా ఆ లాస్ట్ బిల్డింగ్‌కి సంబంధించిన బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది ఇంటీరియర్ వర్క్ ఉంది. మిగతా టవర్స్ అయితే ఏవన్నీ కూడా మొత్తం పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఆ ఇంటీరియర్ పనులు కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఒక 1 మంత్‌లో ఐఏఎస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులకి, ఐఏఎస్ అధికారులు కూడా వారికి ఇక్కడ నివాస గృహాలు కేటాయిస్తామని చెప్పి ఇప్పటికే పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఇంక ఈ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో శాశ్వత నిర్మాణ భవనాలు ఏవి ఉన్నాయనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నేను ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇది రాయపూడి ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ రోడ్లో హైకోర్టుకు వెళ్ళేటువంటి రహదారి ఇది. ఈ పక్కన చూసుకుంటే ఈ విజువల్‌లో చూసుకోవచ్చు. ఇది హైకోర్టు న్యాయమూర్తుల భవనాలకు సంబంధించినటువంటి ఈ భవనాలు. ఈ దాదాపు 25 బిల్డింగ్స్ అయితే నిర్మాణం చేస్తున్నారు. G+2 భవనాలను సిద్ధం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ భవనాలన్నీ కూడా వర్క్ కూడా 80% పనులు అయితే అయిపోయి లోపల ఇంటీరియర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. 20 బిల్డింగ్లు మాత్రం పూర్తి స్థాయిలో ఈ బిల్డింగ్స్ అన్ని కూడా నిర్మాణ పనులు అయితే పూర్తయినాయి. మిగతా 5 బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో 5 బిల్డింగ్స్లో కూడా ఒక 50% అయింది. మిగతా 50% పనులు కూడా శరవేగంగా అయితే జరుగుతున్నాయి. ఏదైతే ఉందో ఈ న్యాయమూర్తులు త్వరలోనే ఈ హైకోర్టు న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి అక్కడ నుంచి రాజధాని ప్రాంతంలోనే హైకోర్టుకు వచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. దాంతోపాటుగా ఈ భవనాలు కనుక పూర్తయిపోతే పూర్తి స్థాయిలో ఈ హైకోర్టు న్యాయమూర్తులంతా కూడా ఈ భవనాలను వారికి అప్పగిస్తారని చెప్పి కూడా ఇప్పటికే సిఐడి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికున్నటువంటి 25 బిల్డింగ్లు దాదాపు 20 బిల్డింగ్ల నిర్మాణం అయితే పూర్తి స్థాయిలో పనులు అయిపోయి కొద్దిగా ఇంటీరియర్ వర్క్ అయితే కొంత పెండింగ్ అయితే ఉంది. ఇది హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి భవనాలు. శాశ్వత భవనాల్లో నేను ఉన్నటువంటి ప్రాంతం ఇది రెండవది. ఇదైతే ఉందో మంత్రుల భవనాలు అని చెప్పవచ్చు, మినిస్టర్స్ బంగ్లాలు. దాదాపు వచ్చి 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క బంగ్లాలు అయితే నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. దాదాపు 80% పనులు అయితే నిర్మాణ పనులు 80% పనులు పూర్తయినని చెప్పాలి. ఒక్కొక్క లైన్కి వచ్చేసి 3, 3, 6, 7 బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. 7 బిల్డింగ్స్ అయితే నిర్మాణం చేశారు. బిల్డింగ్స్ అయితే చేశారు. ఈ రకంగా చూసుకుంటే మొత్తం 40 విల్లాలు అయితే నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. దాదాపు ఏదైతే ఈ 40 బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క మంత్రులు కేటాయిస్తున్నటువంటి బిల్డింగ్స్ అని చెప్పాలి. G+2 బిల్డింగ్స్ ఇవి. దాదాపు ఈ 40 బిల్డింగ్స్లో 28 బిల్డింగ్స్ మాత్రం పూర్తి స్థాయిలో పనులు పూర్తయ్యాయి. లోపల ఇంటీరియర్ పనులు అయితే జరుగుతున్నాయి. మిగిలిన బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో పెండింగ్లు ఉన్నాయో అవి కూడా పనులు శరవేగంగా అయితే జరుగుతున్నాయి. మరికొద్ది కాలంలోనే దాదాపు ఒక 6 నెలల వ్యవధిలోనే మొత్తం ఈ యొక్క నిర్మాణ పనులంతా కూడా పూర్తి చేసి ఏదైతే ఉందో ఇంటీరియర్ వర్క్స్ ఉన్నాయో ఇంటీరియర్ వర్క్ పూర్తయిన తర్వాత త్వరలోనే అంటే 2027 నాటికల్లా ఈ యొక్క మినిస్టర్ విల్లాస్ అన్నీ కూడా మంత్రులకి కేటాయించడం అయితే జరుగుతుంది. ఆ యొక్క శాఖలను బట్టి కేటాయించి ఈ యొక్క విల్లాసులు కూడా వారికి అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా సిఐడి అధికారులు చెప్తున్నారు.